బాణం అంటే ఈ అంబుల బదులు బాణం ఎలాగుంటుంది? బాణం ఎందుకు అమ్మా? బాణం ఎందుకు ఉపయోగపడుతుంది? బాణం అంబుల బదులు బాణాలని చెప్పాడు దేవుడు. యవనస్తులు బలవంతమైన బాణాలని చెప్పారు. బాణం అంటే దాని ఉద్దేశం ఏంటి అమ్మా? బాణం ఏం చేస్తుంది? బాణం ఏం చేస్తుందో తెలీదా? అయ్యో, బాణం ఏం చేస్తుంది తమ్ముడు? వేటాడుతుందంటే వేట అంటే వేట వేరు. శత్రువుని ఎదుర్కొంటుంది. శత్రువుని ఎదుర్కొంటాకి బాణం మనకు కావాలి. బాణం లేకుండా వెళ్తే ఏమవుతుంది? శత్రువు ఏం చేస్తాడు? మనల్ని మరి తన వశం చేసుకుంటాడు. అంచేతనే యవన బిడ్డలు అంటే ఎవరు? దేవుని చేతిలో బలమైన బాణాలు. బాణాలు ఎప్పుడు ఉపయోగపడతాయి? బాణం ఎప్పుడు ఉపయోగపడుతుంది అమ్మా? శత్రువు వస్తున్నప్పుడు ఆ బాణాన్ని అలాగే ఉంచితే ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా? తీసి దాన్ని ఉపయోగించాలి. బాణం అంటే విల్లు బాణం ఉంటుంది, తెలుసు కదా మీకు. విల్లు ఉంటుంది, బాణాలు వేసి కొడతారు అప్పట్లో. అయితే దావీదు మహారాజు బాణం కదా వాడింది శత్రువునికి. దేన్ని వాడాడు? వరిసెలు కూడా వాడాడు. అమ్మా, శత్రువుని జయించడానికి ఏం కావాలి? ఆయుధం కావాలి. ఆయుధం లేకపోతే ఎంత విశ్వాసైనా మరి శత్రువును జయించలేరు. కనుక మనం శత్రువుని జయించాలంటే మన శక్తి చాలదు. మన శక్తి చాలదు. పెద్ద బలవంతుడై ఉంటాడు శత్రువు. ఎప్పుడు వస్తాడు? బలం కలిగిన వాడు అయితే వస్తాడు. మనకంటే బలహీనుడు రావడం. మనకంటే బలహీనుడు శత్రువుగా రావడం. మనకంటే బలమైన వాడే వస్తాడు. అంచేత దేవుడు మాట అన్నాడు. ఏమన్నాడు? తెలుసా? మీరు బలహీనులు అయితే మీరు బలవంతులు కావాలంటే ఏం చేయాలి? బలవంతులు కావాలి. బలవంతులు ఎవడు? శత్రుని జయించిన బలవంతులు ఎవడు? ఈ లోకంలో శత్రుని జయించే బలవంతుడు దేవుడే. శత్రువు ఎవడు మనకి? అపవాది. ఇంకా రెండే ఉన్నాయి, అపవాది, దేవుడు. మన శత్రువు అపవాది. వాడు రక్షణ పొందిన శత్రువాడు. రక్షణ పొందిన వారు దేవుని బట్టి వాడిని ఓడిస్తారు. రక్షణ పొందిన వారు దాసులు అవుతారు. జయించిన వారు దేవునితో ఆనందిస్తారు. అయితే రక్షణ పొందపోయినా రక్షణ పొందకుండా ఉన్నటువంటి అన్యులైన వారు ఏం చేస్తారు? వాడికి దాసులుగానే ఉంటారు. బతికినప్పుడు దాసులు అవుతారు, చనిపోయినప్పుడు కూడా దాసులు అవుతారు. ఆ దాసుడు యజమానికి దాసుడు ఏం చేస్తాడు? యజమాని ఎక్కడ పోతే అక్కడ పోతాడు. అంటే యజమానుడు ఆయన ఆ శత్రుడైన యజమానుడు ఎక్కడికి వెళ్తాడు అమ్మా? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? అగాధం అంటే అగ్నిగుండు. అది స్థానం. అది స్థిర నివాసం. అది అపవాది స్థిర నివాసం ఏదండి? నిత్య అగ్నిగుండం, పాతాళం. అయితే దేవుని పిల్లల యొక్క స్థిర నివాసం పరలోకం, దేవునితో యుగాలు జీవించేది. అంచేత మన శత్రువుని జయించాలంటే దేవుడు ఒక చక్కటి మాట రాయించాడు. మనం శత్రువుని జయించాలంటే దేవుడు మరి మనం ఎలాగ మన ఆయుధాలతో జయించమని, మన ఆయుధాలతో జయించగలమా? మన జ్ఞానంతో, మన బలంతో జయించలేము. అంచేత ఆయన ఏం చేశాడంటే ఆయన ఆయుధాలు ఇచ్చాడు. ఎవరి ఆయుధాలు? దేవుని ఆయుధాలు మనకి ఇచ్చాడు. నా కుమార్తెలారో లోకంలో ఉన్నాడు, లోకాధికారి ఉన్నాడు. వాడిని జయించాలంటే మీకు శక్తి చాలదు. నేను జయించాను. నేను ఇచ్చే ఆయుధాలు మీరు ధరించండి. అన్నారు. అప్పుడు మీరు జయిస్తారు. ఆ ఆయుధాలు లేకుండా మీరు ఎప్పుడు మీ శత్రువుని జయించలేరు. నేను ఇచ్చే ఆయుధాలు మీరు ధరించండి. ఇందులో ఉందండి అది? చెప్పండి. ఇందులో ఉంది. సండే స్కూల్ పిల్లలు ఇందులో ఉందన్నమాట.
చెప్పాలి, భయపడకూడదు. ఏదో మీకు జ్ఞాపకం వస్తే చెప్పాలా? ఏమన్నారు? చెప్పలే. నేను ఎంతో సంతోషిస్తాను మీరు చెప్తే. మీరు సండే స్కూల్ పిల్లలని నేను ఎంతో సంతోషిస్తాను. సండే పేరు సండే స్కూల్ పిల్లలు అనుకుంటాను, లేకపోతే ఏమ్మా పేరు సండే స్కూల్ పిల్ల. నిజంగా సండే స్కూల్ పిల్ల దేవుడిచ్చే ఆయుధాలను ధరించుకున్నారా? చెప్పండి. చక్కగా మాట చెప్పాలి అమ్మా. ఎపిసి 6 గుడ్డిగా మీరు అందరూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బలవంతులని ఇప్పుడు నేను నమ్ముతున్నా. దేవుని వాక్యాన్ని బట్టి బలవంతులని నేను నమ్ముతున్నా కనుక అది జ్ఞాపకం చేసుకుందాం. ఏది దేవుడిచ్చేటువంటి సర్వాంకాశాన్ని మనం ధరించాలని దేవుడి ఆశ. నా పిల్లలు ఈ లోకంలో నేను ఇచ్చే సర్వాంకాశం ధరించి నాకు ఘనత తీసుకురావాలి అని ఆశ. సైన్యంలో ఉన్నటువంటి సైనికులు ఏం చేస్తారో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయుధాలను ధరిస్తారు. శత్రు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ అవతల వ్యక్తి యొక్క ఆయుధాలు చూసి దానికంటే బలమైన ఆయుధాలని వాళ్ళు తయారు చేసుకుని యుద్ధానికి వెళ్తారు, లేకపోతే యుద్ధంలో ఓడిపోతారు. అంచేత దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ గ్రంథంలో మరి ఆయా సమయాల్లో మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడే యుద్ధాలు చేశాడు. దేవుడే చేశాడు. ఎవరు? దేవుడు. ఇశ్రాయేలు పక్షం దేవుడే యుద్ధాలు చేశాడు. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఆయన మనల్ని యుద్ధాలు చేయమంటున్నాడు. ఎవరిని? మీరే యుద్ధం చేయండి, ఆ ఆయుధాలేదు నేను మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి మరి మన ప్రభు తెలియపరుచున్నాడు. చదువుకుందామా? ఎఫెసీ 6వ అధ్యాయము. ఎవరు చెప్పారు అందాక? చేయొద్దండి. ఎవరు చెప్పారు? చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? ఎఫెసీ 6:10 చక్కగా మార్చి చదువుకుందాం అమ్మా. చక్కగా ఇది మాత్రం మీరు మర్చిపోద్దు మీ జీవిత యాత్రలో. ఇది మీ జీవిత యాత్రలో మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం మర్చిపోకూడదు అమ్మా. చదువుకుందాం. తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండడి. అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలుబొట్టకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగవస్త్రమును ధరించుకొనుడి. ఎలా అనగా మీ నడుమునకు సత్యము దట్టి కట్టుకోండి, నీతి మైమరుపు తొడుక్కున్నది, పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్నిబాణములు అన్నింటినీ ఆర్పిన శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమైన ఆత్మకటకమును ధరించి ఆత్మకటకమును ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండి ప్రార్థన చేస్తుందమ్మా. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు నిచ్చిన వాసమని మా ప్రియమైన పరలోక తండ్రి, నీ ప్రేమ కృప కనికరం ఎంతో గొప్పది ప్రభా. నశించిపోతున్న మానవాళిని ప్రేమించి ప్రభా నీ ఏకైక కుమారుడు నీ రొమ్మ నానుకోన కుమారుడిని ప్రభా మా పాపరాలు బలిగా అర్పించిన మహాప్రేమ కృప కనికం గొప్ప దేవుడు. నీ కుమారుడు మాకు బలిగా ఇచ్చడం ద్వారా నీ ప్రేమ ఎంతదో మరి ఉత్కృష్టమైనదని ప్రభా దాన్ని పొడవు ఎత్తు లోతు మేము గ్రహించలేమని తెలుసుకుని ఉన్నాం.
అందుకే వందనాలు చేయించుకుంటున్నాం. ఇంకో ప్రభా ఈ సమయంలో మా ప్రియ బిడ్డలతో కలిసి మా ప్రభునిచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపం చేసుకుంటున్నాం. అవును ప్రభా, రక్షింపబడిన వారమై నీ నామని ఎరిగిన వారమై నీ సన్నిధిలో ఉన్నాం. ప్రభా, మేము ఏ విధంగా ఈ లోకాధికారిని జయించాలో, ఏ విధంగా మేము లోకాధిని ఎదిరించి ప్రభా నీ నామని ఘనపరచాలో, ఏ విధంగా వారిని ఓడించి ఈ యాత్రలో ప్రభా నీ నామని మహింపరచాలో ప్రభా మాకు ఈ వాక్యం ద్వారా బయలుపరిచినందుకు వందనాలు. ఆ విధంగా మా ప్రియ బిడ్డలందరూ కూడా ఈ యొక్క నీవిచ్చే సర్వాంకవచం ధరించి ఎల్లప్పుడూ అన్ని వేళ ప్రభా అపాధి క్రియలను లయపరుస్తూ నీ నామని ఘనపరుస్తూ ప్రభా యాత్రలో నమ్మకమైన సాక్షులు ఉండగలిగినట్టుగా నీ ఆత్మాభిషేకంను నీ బిడ్డలైన మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రభా మరి ఈ వాక్యములను కొన్ని ధ్యానించుకొని వాటి ప్రకారం నడుచుకొని భాగ్యం దయచేయమని మా ప్రియ ప్రభు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. కనుక మన ప్రియ పౌలు గారు ఈ విషయాన్ని ఎఫెసు సంఘంలో ఉన్న వారికి నేడు మనకి అక్కడ సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ చెప్పి ఉన్నాడు. నేడు మనకి ఈ విషయాన్ని బోధిస్తున్నాడు. ఎఫెసు సంఘం ద్వారా మనకు బోధిస్తున్నారు. కనుక మనము ఏం చేయాలంటున్నాడు? దేవుడిచ్చు సర్వాంగకవచం ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వ అంగ కవచము అంటే ఏమా సర్వాంగం అంటే ఏంటి? అరికాల నుండి నన్నెత్తి వరకు. సర్వాంగం అంటే అరికాల నుండి నన్నెత్తి వరకు ఆయన ఇచ్చే ఆయుధాన్ని ధరించమంటున్నాడు. చూసారా? అరికాల నుండి నన్నెత్తి వరకు కూడా. మరి మన ప్రియుడైనటువంటి దావీదు మహారాజు కూడా సర్వాంగకవచం ధరించుకుంటే ప్రయత్నం చేశాడా? ఏమ్మా, గొలియాతు మీద యుద్ధానికి వెళ్తుంటే రాజు ఏం చేశాడు? నువ్వు ఎలాగెళ్తే తల కుదురుతుందిగో నా యొక్క మరి ఆయుధాలన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు ధరించి వెళ్ళి యుద్ధం చేయన్నాడు. ఏమన్నాడండి? నేను ఇచ్చే ఆయుధాలను ధరించుకుని వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. అతను ఇచ్చే ఆయుధాలతో అతను వెళ్ళగలిగాడా? అతను వెళ్ళలేదు. కానీ అతనికి పని చేయలేదు. ఆ ఆయుధాలు అతనికి ఉపయోగపడలేదు. అయితే దావీదుకు మాత్రం ఉపయోగపడతాయని ఇచ్చేస్తున్నాడు. అయితే దావీదు ధరించాడు, చూశాడు, అవి ఇప్పుడు కూడా వేసుకున్నాడు. దానివల్ల ప్రయోజనం అనిపించలేదు. మానవుల యొక్క ఆయుధాల వల్ల ప్రయోజనం అనిపించలేదు. అప్పుడు ఏం చేశాడు? తీసి నీ ఇచ్చేశాడు. ఈ ఆయుధాలు నాకు వద్దు, నువ్వే తీసుకోమన్నాడు అని దేవుని మీద ఆనుకున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చే కవచాన్ని ధరించుకుంటే ఇష్టపడ్డాడు. దేవుడిచ్చే కవచం ఎలాగుంటుంది? ముందు ఆ శత్రువు ఎంత పెద్దవాడైనా లేకపోతే ఎంత భయంకరుడైనా ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆయుధం ఏం చేస్తుంది? దేవుని యొక్క అస్త్రం ఏం చేస్తుంది? వాడిని చిన్నవాడిలాగా చూపిస్తుంది మనకి. వాడు పెద్దవాళ్ళలాగా మనకి ఎప్పుడు కూడా కనిపించడం. అలాగా దేవుని యొక్క అంచేత వాడికంటే దేవుడు పెద్దవాడు. అమ్మా, ఎందుకు కనపడుతుందంటే మనం ధరించుకున్న ఆయన వాడికంటే పెద్దవాడు. అది ఆ శక్తి వస్తుంది అనమాట. వెంటనే వెళ్ళి మరి వరుసలతోటే దేవుని శక్తిని బట్టి మరి గొలియాతుని హతమార్చాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మీరు మీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని మీ ఆయుధాలను పెట్టుకుని వెళ్ళారంటే మీరు జయించలేరు. దేన్ని బట్టి వెళ్తే జయిస్తారు? ఇదిగో నేను ఇస్తున్నాను. ఏ ఆయుధాలు అయితే ధరించినానో ఆ అపోదను ఓడించి మరణాన్ని జయించి మరి పునరుద్ధాండే లేచి తండ్రి కుడి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. పరలోక రాజ్య వారసత్వం మీకు ఇస్తున్నాను. ఆ ఆయుధాలను మీకు ఇస్తున్నాను. ఏంటండి ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు? నేనిచ్చే ఆయుధాలు మీరు ధరించండి. మీ సొంత ఉద్దేశం పెట్టుకోకండి, మీ సొంత తలంపులు పెట్టుకోకండి అని మరి చెప్తున్నాడు. తర్వాత ఈ లోకయాత్రలు ఇంకో మాట అన్నాడు. ఏంటి? మీ శత్రువు మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు మేము ఎలాగో అని జయిద్దామని ఆలోచించొద్దు.
ఏం చేయమన్నాడు? మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ వచ్చి మీ ఎలా చేయాలో వాళ్ళు చెప్తాడు. మీరు ఎలాగాని ఓడించాలో జయించాలో పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు. అంతేగాని మీరు వాడిని అటాక్ చేయొద్దు అన్నాడు. తెలుసా, మనం చదివాం కదా. ఇక్కడ మరి మనకందరికి చెప్పేది ఏంటంటే సర్వాంకాశం ఉంది. నేను ఇచ్చేది సర్వాంకాశం. ఇది ఎవరికి చెందింది? దేవుడు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. అంచేతే ఆయన ఇచ్చే ఆయుధాలు మనము ధరించుకోవాల్సిన బాధ్యులమే అంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఎవరైతే ఆయన ఇచ్చి సర్వాంకాశం ధరించుకుని దినదినము మరి ఆయన అడుగుజాడలు నడుస్తారో వాళ్ళకి అపజయం అనేది ఉండనే ఉండదు. అపజయం అనేది ఉండనే ఉండదు. మా ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ అంతట్లో దేవుడిచ్చే సర్వాంకాశం ధరించుకున్నవాడు ప్రతివాడు కూడా జయించేవాడుగా ఉంటాడు, కానీ ఓడిపోయేవాడుగా ఉండడు. ఈవెన్ మరణం వచ్చి మరణం సంధించినా కూడా మరణం జయించి మరి పునరుద్ధాన శక్తి లేచేవాడుగా ఉంటున్నాడు. ఏ మరణభయం కూడా వాడికి లేదు. మన పితరులు అలా జయించారు. మన పితరులు అపోస్తులు కూడా అలా జయించారు. అంచేత జయించి అనుభవం పొంది మనకి తెలియపరుస్తున్నారు. అనుభవంతో ఈ మాటలు తెలియపరుస్తున్నారు. మొదటిగా చూడండి, మనం పోరాడేది ఎవరితోటి? 12వ వచనం. కనుక మనము వేటితో పోరాడుతున్నాము? మొదటిదిగా ఏమా శరీరాలతో. శరీరం అంటే మనకు తెలుసు కదా, అపవాది యొక్క దాస్యం, అపవాది యొక్క దాసులు. శరీరాలు అనగా అపవాది యొక్క దాసులు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు మరి తినకూడదని పండు తిన్నారు, వెంటనే అపవాది దాసులు అయ్యారు. మరణమునకు దాసులు. శరీరాలు అంటే అపవాది దాసులు, మరణానికి దాసులు. జ్ఞాపకం చేసుకోండి. శరీరాలు అంటే ఎవరు? అపవాది దాసులు, మరణానికి దాసులు. మరణమును మరి వారి మీద ఉంటుంది, మరణం యొక్క దూత వాళ్ళ మీద ఉంటుంది. అటువంటి శరీరాలు మిమ్మల్ని ఎదుర్కొంటారు. ఎవరిని? దేవుని ప్రజలను, రక్షింపబడిన వారిని ఎదుర్కొంటారు. కనుక వారికి మీరు భయపడొద్దు. రెండవదిగా ప్రధానులు. మనం చూస్తున్నాం కదా, ప్రధానులు. మరి ప్రధానులు అంటే అధికారులు. ప్రధానులతోనూ ప్రస్తుత బంధనమగు లోకనాథులతోనూ మరి ఈ అంధకారం బంధులకు లోకనాథులతో అనగా అధికారం కలిగి దాసులైండి దేవుని ప్రజలను హింసిస్తూ బాధిస్తూ మరణానికి అప్పచెప్పిన వారి లోకనాథులు. అలా అపవాది దాసులే. వారికి అపవాది శక్తి వస్తుంది. అపవాది శక్తి వచ్చి వాళ్ళని సత్యంలో నడిచి వారిని బంధించడానికి, మరణానికి అప్పచెప్పడానికి, హింసించడానికి వారికి అధికారం కలిగి ఉంటారు. చూసాం కదా, మన కళ్ళ ఎదుట ఒక సహోదరుడు, ఎవరు? ప్రవీణ్ పగడాల అమ్మా. ఆయన ఎంతో దేవుని సేవకుడు, సత్యమును బోధించేవాడు. మన దేశానికి మరి ఏ విధమైనటువంటి క్రైస్తవులు ఉపకారులై ఉన్నారో, భయంకరమైన అంధకారంలో మ్రొక్కుతున్నటువంటి మనలను ఏ విధంగా వారు వచ్చి దేవుని ప్రేమ బట్టి మనల్ని విడిపించి, బట్టలు లేని వారు బట్టలు ఇచ్చి, విద్య లేని విద్య ఇచ్చి, ఇవన్నీ చేసి వారు మనల్ని దేవుని ప్రేమ బట్టి ఒక స్థితిలోకి తీసుకొచ్చారు. దేవుని ఎరిగే జ్ఞానం మనకు అనుగ్రహించారు అని సత్యాన్ని చెప్తుంటే ఏం చేశారు? ఆయన్ని ఏం చేశారమ్మా? హత్సాక్షం చేసేస్తారు. అది లోకనాథులు చేసేది. అయితే ఆయన రక్షణ పోయిందా? పోలేదు. ఆయన చేసిన పరిచర్య పోయిందా? పోలేదు. ఇంకా ఘనంగా అది విస్తరించింది. కనుక అప్పుడు మనం ఏం చేయాలి? లోకనాథులకి భయపడకుండా ఉండాలి. శరీరులకి, లోకనాథులకి మనం భయపడొద్దని చెప్తున్నాడు. తర్వాత ఇంకా మరి ఒక మాట,
చూడండి, లోకనాథుడు. తర్వాత ఆకాశ మండలి ఏంటవి? దురాత్మలు. మీకు ఏమైనా తెలుసా దురాత్మలు ఎలాగుంటాయో? దురాత్మలు ఎలాగుంటాయి ఎప్పుడన్నా మీకు తెలుసా అమ్మా? దురాత్మలు అంటే మానవులను మభ్యపెట్టి మోసం చేసి తమను పూజింపజేయడానికి, వాటిని పూజించే వారిని చేసుకుంటాకి వారిని ప్రేరేపించే దురాత్మలు. దురాత్మలు అంటే అపదోషలై ఉండి సత్యాన్ని ఎరగకుండా మానవుల్ని మభ్యపెట్టి వారి మనోనేత్రం గుడితనం కలుగజేసి అవి ప్రేరేపించడం ద్వారా విగ్రహాలని వాటిని పూజించినట్లు చేసి మానవుల్ని అంధకారంలో తీసుకెళ్ళేటువంటివి ఏంటంటే దురాత్మ సమూహము. అవి ఒక విషయం మనం తెలుసుకుంటాం. మరి బైబిల్లో ఒక మాట రాయబడింది. ఎవరు అటువంటి వారు చూసాం మనం అమ్మా? సేన అనే దెయ్యం. అనేక దెయ్యాలు ఒక్కళ్ళలోనే పట్టాయంట. ఒక్కో దెయ్యం పడితేనే వాళ్ళ యొక్క పరిస్థితులు తారుమారైపోద్ది. మాట వినరు, చెప్పిన చేయరు. ఆ దురాత్మ ఏ విధంగా చేస్తే ఆ విధంగానే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే సేన అనేటువంటి వాడు ఇంకంత భయంకరంగా ఉండేవాడు. ప్రభుని చూసి ఏమన్నాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమన్నాడు. అంటే మా ప్రియులారా, ఆ విధంగా మనం కనబడతాం. దురాత్మలకి ఎలా కనబడతాం? మనం సర్వోన్నతుడైన దేవుని పిల్లలారా అంటాం. దేవుని కుమారులారా, కుమార్తెలారా అని అవే పిలుస్తాయి. ఏవి పిలుస్తాయి? దురాత్మ పిలుస్తాయి. ఒకసారి ఒకసారి చెప్పే ఉంటాను మీకు. మా ఇంట్లో జరిగిన సంగతే. దురాత్మ మా మదర్ ఒక తోటలోకి వెళ్ళి కొబ్బరాకు తెచ్చింది. తోటలో మా పల్లెటూరులో ఉన్నప్పుడు తెస్తే ఆ కొబ్బరాకు ద్వారా ఆ దేవత వచ్చేసిందండి మా ఇంట్లోకి. వచ్చేసి మా అమ్మ మీద తను శోధన చేసుకుని మరి ఇలాగ నా కొబ్బరాకు తెచ్చేసింది, దాన్ని పట్టుకెళ్ళి ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టనంటే మొదలెట్టాను. దానికి కొబ్బరాకు మీద ఉన్న ప్రేమ అది. ఆ కొబ్బరాకు మీద ప్రేమ మీద వచ్చి ఏం చేస్తుంది? మా మమ్మీని పట్టేసుకుని నువ్వు మరి ఆ కొబ్బరాకు తీసుకెళ్ళిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. అప్పుడు విశ్వాసంగానే ఉన్నాను. దేవుని ప్రార్థన చేసుకుంటాం అన్నీ చేస్తున్నా. అప్పుడు నేను మరి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి పెట్టాను. పెడితే అప్పుడు కేకలేసిస్తుంది. అయ్యో నన్ను నన్ను వెళ్ళిపోతాను. అప్పటిదాకా నేను వెళ్ళనని అన్నది. అప్పుడు నువ్వు వెంటనే వెళ్ళిపోతానని చెప్పి, మరి నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీ మాట నేను వినాలి, లేకపోతే నీవేమంటే అదే నేను అయిపోతాను అని చెప్పేసి చెప్తే నువ్వు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాను. దురాత్మల మానవుల మీద ఆధారపడి తమ కోరికలు తీర్చుకునేటట్టుని దురాత్మలు అంటారు. అర్థమైందండి? ఈసారి మానవుల మీద పడి వాటి కోరికలను తీసుకునేటువంటి ఆత్మలను దురాత్మ అంటారు. వాటి దురాత్మలను కూడా మనం వెళ్ళగొట్టే శక్తిని దేవుడు ఇస్తున్నాడు. కనుక మరి రెండవదిగా ఆకాశ మండలమందలి దురాత్మ సమూహం. ప్రభువు ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉందా మీకు ఎవరికన్నా? యేసుప్రభు వారు మాట అన్నారు. ఏంటంటే ఇది, ఈ శిష్యులందరూ వెళ్ళి ప్రభా నువ్వు ఆజ్ఞాపించిన రీతిగా మరి దెయ్యాలను అలగొట్టాం, మరి గొప్ప కార్యాలు చేసాం, ప్రార్థించాం, నీ యొక్క పేరు చెప్తే అన్నీ కూడా మాకు ఒబే అయ్యాయి అని చెప్తే ప్రభుని యేసుక్రీస్తు మాట అన్నారు. జ్ఞాపకం ఉందండి? ఏమన్నారు? అది కాదు, విశ్వాసం. అప్పుడు ఏమన్నాడు తెలుసు? వెంటనే పరలోకం నుండి దురాత్మను పడగొట్టడం నేను చూస్తున్నాను. చదివారు ఎప్పుడన్నా? రిఫరెన్స్ తెలియదు కానీ మీకు చెప్తాను, కావాలి మళ్ళీ వచ్చినప్పుడు ప్రభుత్వం అయితే చెప్తాను. మీ అలా ఎప్పుడైతే అన్నారో ఒక మాట అన్నాడు, పరలోకం నుండి దురాత్మలను పడద్రోయబడింది అంటే దాని శక్తి పరలోకంలో పనిచేయాలి కాబట్టి కిందకు వచ్చేసింది అని చెప్పడంతో అప్పుడు నేను అనుకున్నా, దురాత్మలు అన్నీ కూడా పైనుండి కింద పడద్రోయబడాయి అని నేను అప్పుడు ఊహించాను.
ఆ విధంగా పడగొట్టడానికి మన శక్తిని ఇచ్చాడు. ఎవరు? మన ప్రభువైన క్రీస్తు వారు. ఆయన దాన్ని జయించాడు. యేసు నాతో నీకేమి, నన్ను అప్పుడు నశింపజేయడానికి వచ్చేసావా అని అడుగుతుంది. ఎప్పుడూ మాకు ఎలాగా ఉంది, ఏది మానశిక్ష నిత్యాగ్ని ఎలాగుంది, అది కాకుండా ఇప్పుడే వచ్చేసాడు మమ్మల్ని నశింపజేయడానికి అని ఆ దురాత్మ ప్రశ్నించే. అయినా ప్రభు విడిచిపెట్టలేదు. పోండి అన్నాడు. నా ప్రజలు నాకు కావాలి, మీరెవరికి కావాలి, మీరు ఎలాగో మనకు తెలుసు కదా, నా ప్రజలు విడుదల పొందాలి అని చెప్పి వాటిని విడిపించారు. అలాగే దురాత్మలు పరలోకం నుండి పడద్రోయబడి ఉన్నాయి. ఆకాశ మండలంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఇవి? పరలోకంలో తావులేదు. ఎంచేతంటే ఎప్పుడైతే లూసిఫర్ తండ్రి మీద యెహోవా దేవుని మీద తిరగబడ్డాడో వెంటనే ఆయన కింద వాటిని పడద్రోసేస్తాడు. అప్పుడు అవి మధ్య ఆకాశంలో ఉండి వాటి పనులు చేస్తున్నాయి. ఈ విధంగా మరి రెండోదిగా మనం చూస్తున్నాం, దురాత్మల యొక్క సమూహమును ఆయన పాడగొట్టాడు కాబట్టి మనం కూడా వాటిని జయించగలుగుతాం. అదేదో నేను చూసాను, నా అనుభవంతో చెప్తున్నాను. పట్టి మాటలు కాదు, సత్యమే చెప్పాలి. దేవుని వాక్యం పట్టుకుని దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో పట్టు మనుషుల మెప్పు పనికిరాదు. ఒక్క మాట అయినా రెండు మాటలైనా ఏం చేయాలి? సత్యమే చెప్పాలి. సిస్టర్ వచ్చిన మొదటగా నాతో మాట అన్నారు, నువ్వు బైబిల్లో ఉన్నట్టు చెప్తేనే చెప్పు అన్నారు. అదే సిస్టర్, నాకు అదే అంతకంటే ఎక్కువ రాదు కూడా అన్న. అంతకంటే నాకు అవి ఇవి చెప్పడానికి రావు. ఏదైతే దేవుడు వాక్యం ఇస్తాడో అదే వాక్యాన్ని పంచుకునే స్వభావము దేవుడు నాకు ఇచ్చాడు. అంచేత ఆ సిస్టర్ అనడానికి నేను మీ దగ్గర నిలబడి చెప్పడానికి సరిపోయింది అని అనుకుంటా ఉన్న దేవుని కృపను బట్టి. మరగండి సిస్టర్ అడిగి అన్నారు లేరు పరిస్థితి తెలుసుకున్నది. మనకు రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగకవచమును ధరించుకున్నాడు. ఇది ఎవరు వస్తున్నారండి ఈ కవచము? మరి దావీదు రాజుకి సౌలు రాజు ఇచ్చినటువంటిది కాదు. ఇది దేవుడిచ్చే సర్వాంగకవచం. ఇది దేవుడిచ్చే సర్వాంగకవచం. దానికి ఎప్పుడు కూడా అపజయం అనేది ఉండదు. ఆ కవచానికి అపజయం ఉండదు. అది ఎప్పుడు జయిస్తూ 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 వెళుతుంది. దానికి ఓటం అనేది లేదు. కింద భూలోకంలోనే జయిస్తుంది, మధ్యాకాశంలోకి వెళ్ళి జయిస్తుంది, పరలోకంలో కూడా జయించేటువంటి శక్తి దేవుడిచ్చాడు. మధ్య ఆకాశంలో కూడా మరి యుద్ధాలు ఉన్నాయి. అది ఎప్పుడైనా చదివారా? మధ్య ఆకాశంలో యుద్ధం చదివారా? మధ్య ఆకాశంలో యుద్ధం జరిగింది, జ్ఞాపకం ఉందా? దానియేలులో మీకు ఆ మాట కనపడదా? దానియేలులో మరి విడిపించడానికి వెళ్తుంటే ఆ దూతని అడ్డుకున్నాడు. అడ్డుకుని అది విడిపించడానికి వెళ్ళకుండా ఎన్ని రోజులు 21 రోజులు ఆపేస్తాడని దూత సాక్ష్యం ఇచ్చింది. కనుక యుద్ధాలు ఉన్నాయి. భూలోకంలోనే కాదు, పైన ఆకాశ మండలంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మనకు తెలియదు ఆ సంగతి. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అక్కడ కూడా మరి వాటి దూతలకి అపోదూతలకి యుద్ధాలు జరుగుతున్నాయి. అయినా ఆ జయము కొంతవరకే దాన్ని ఆపడం జరుగుతుంది, కానీ పూర్తిగా ఆపడానికి శక్తి లేదు. ఇంచేత ఓడిపోయిన వాడు. ఇక్కడ అంచేత చెప్తున్న మాట ఏంటంటే, మరి సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంకం. శక్తిమంతులు ఎప్పుడవుతాం? ఎప్పుడు అవుతామంటే శక్తిమంతులు అవటం అర్థం ఏంటంటే సర్వాంకాశం ధరించుకున్నప్పుడే. పిల్లలు శక్తిమంతులు ఎప్పుడవుతారు? చదువు అంత అయిపోయి ఏదైనా ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఏమవుతారు? శక్తిమంతులు అవుతారు. అంతవరకు వాళ్ళు విద్యాభ్యాసం ఉన్నాయని చెప్పి శక్తిమంతులు కాదు. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చేస్తుందో ఏమవుతారు? వాళ్ళు శక్తిమంతులు అవుతారు. ఉద్యోగం వచ్చేదానికి ఏం చేయాలి? పోరాడాలి, చదవాలి, గట్టిగా చదవాలి. అర్థం కాకపోతే తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టులో ఉన్న విలువని తెలుసుకోవాలి. నేను అందుకే తెలుసుకుందామని ప్రయత్నం చేసిన నేను ఇంగ్లీష్ పోవడంతో నేను ఏమైపోయానండి, మెట్రికులేషన్ వాడే అయిపోయాను. మెట్రికులేషన్తో అయిపోయాను. ఆయన దేవుడు గొప్పవాడు కాబట్టి మెట్రికులేషన్తో అయిపోయి ఉద్యోగం వచ్చినా
క్లార్క్గా ఉంచలేదు. మెట్రికులేషన్ అనేది క్లార్క్ వరకే, దానికి అథారిటీ. తర్వాత ఆయన సీనియర్ క్లార్క్ చేశాడు. తర్వాత ఏస్లో కూడా చేశాడు. ఏస్లో అంటే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేశాడు. దేవుడు తక్కువ, మన ఏట్లా ఆయన ప్రేమ ఎక్కువ, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అయితే మనము ఆయన చెప్పినట్టు వినాలి. ఒక్కటే ఆయన చెప్పినట్టు చిన్న మాట వినాలి. యోసేపు అంటాడు, ఏమంటాడు? సంభవించినాడు ఏమంటాడు? యోసేపు ఏమంటాడు? ఏమంటాడండి? చక్కని మాట, మర్చిపోకూడదు యవనస్తులు. ఏమంటాడు? ఇంత దేవునికి దృష్టిలో ఎంత ఘోరం ఎట్లా చేస్తాను, దేవుని దృష్టిలో నేను ఎంత ఘోరమని ఎట్లా చేస్తాను, అంత దుష్కారాన్ని నేను ఎట్లా చేస్తాను. మీ ఆయన నాకు సమస్తం అప్పచెప్పాడు, నిన్ను తప్ప. సమస్తం నాకు అప్పచెప్పాడు, నిన్ను తప్ప. ఆయన నా మీద ఉంచిన విశ్వాసానికి నేను ఘాతకుడినై ఎలా చేస్తాను? నేను నా ఎదురుగుండా నా దేవుని ఎదుట నేను దుష్కార్యమును ఎట్లా చేయలేను. అది విశ్వాసం ఉండవలసిన గొప్ప లక్షణం. సమయం దొరికింది కదా, మరి ఆమె కోరిక మనం తీర్చినైతే వాళ్ళ యొక్క ఆస్తులన్నిటికి కూడా ఆస్తికర్తన అయిపోతాను కదా అని తన యొక్క లోక సంబంధమైన తలంపులు కలిగి ఉండలేదు, మహిమ తలంపులు కలిగి ఉన్నాడు. మహిమ తలంపు ఏంటి? ఇంత దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను దేవుని దృష్టిలో. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? శ్రమ వచ్చింది. ఆయన ఆ శ్రమలు అవన్నీ ఉంచలే. జ్ఞాపకం ఉంచుకోండి, శ్రమ వస్తుంది. దేవుని పిల్లలకి శ్రమ వస్తుంది, యుద్ధం వస్తుంది. యుద్ధంలో దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏం చేస్తుంది? జయం వస్తుంది. ఆ జయం ఎటువంటిదంటే మరి దానికి ఇంకా ఆ ఓటం అనేది ఉండదు. జయిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఇక్కడ మన జయ జీవితం నేర్పుతున్నాడు మన పరలోక తండ్రి. దేవుడిచ్చు సర్వం కోసం మనం ధరించుకోవాలి. ఇంకా టైం ఉందా? అయిపోయిందా? ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి చదువుకుంది, కొంచెం మరి ధ్యానించుకుందామండి. 14 వచనంలో ఎలాగనగా ముందు ఏం కావాలి? ముందు మనం ధరించవలసింది ఏంటి? ధరించడం అంటే అర్థం ఏంటి? ధరించడం అంటే సత్యాన్ని బోర్డు రాసేసుకొని వెనకాల ముందు కట్టేసుకోండి కాదు. కాబట్టి సత్యం అనే బోర్డు రాసేసుకుని ముందోటి వెనకాల ఒకటి పెట్టేసుకుంటే అది సత్యం కాదు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే పిలాతు కూడా సత్యానికి సత్యం అన్నప్పుడు సత్యం అంటే ఏంటి అని అడిగి యేసుప్రభుని పిలాతు సత్యానికి నేను స్థాపించడానికి వచ్చానంటే సత్యం అంటే ఏంటి అన్నాడు. అది అలా ఉంటుంది. సత్యం అంటే మనం యేసుప్రభుని ధరించుకుంటామే. యేసుప్రభు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు. అంటే యేసుప్రభుని మన హృదయాల్లో ఉంచుకోవాలా ఏమ్మా? సత్యం అంటే ఏంటి? యేసుప్రభుని మన హృదయం ఉంచుకోవాలి. ఎక్కడన్నా అబద్ధం ఆడితే సత్యం నుండి తొలిపోయినట్టే. సణుగుతూ ఉంటారు, గుండుగుతూ ఉంటారు, వాళ్ళతో స్నానం చేస్తే మన సత్యంలో తొలిపోయినట్టే. ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చూసుకోండి. సత్యం అంటే మనం హృదయంలో ఉండాలి. వెంటనే అబద్ధం ఆడవాడు వస్తే ఏం చేయాలి? నేను అబద్ధం ఆడను, అబద్ధం చెప్పను అని అనాలి. వెంటనే పర్లేదు చెప్పా కొంచెమే కదా అన్నా కానీ నేను చెప్పను అనాలి. అబద్ధం అన్నా తెలియదు అనాలి. అబద్ధం ఆడమన్నా తెలియదని మనం చెప్పాలి. అప్పుడు వాడు సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే అటు మాట తల ఊపి సర్లే చెప్తానులేనన్నా ఉభయనా మనం సత్యం నుండి జారిపోతే ఇంకా వాళ్ళు ఇంకా జయం లేదు, బలం లేదు. కనుక మా ప్రియులారా, సత్యం అంటే అది. సత్యం అంటే యేసు ప్రభు వారే నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు. కనుక ఆయన ధరించుకోవాలి. మనం యేసు ప్రభువును మనం ఎప్పుడైతే ధరించుకుని ఉంటామో వెంటనే అపవాది మన నుండి ధరించుకుంటాం. అంటే ఎలాగా యేసు ప్రభువుని ధరించుకుంటాం? ధరించుకుంటాం. సత్యం అంటే అలాగే. సత్యం అంటే ఎలాగ మనం ధరించుకోగలం? ఎలా ధరించుకుంటామండి?
చెప్పండి చక్కగా ఉంటాయి పిల్లలు ఎవరిని ఇట్లా చక్కగా వెంటనే మీరు యవనస్తులు కాబట్టి జ్ఞానం చేసుకోండి. ఒకటి అమ్మా ఆ, కీర్తన గ్రంథము 1 అధ్యాయం ఏంటి చెప్తాను. సత్యం అనేది ఆయన ధరించుకున్నప్పుడు పాపం అనేది మన మన జోలికి రాదు. పాపం మన జోలికి రాదు కనుక సత్యం అనేది ఎట్లాగా ఉంటుందో చూద్దాం. తీసారా కీర్తన గ్రంథం 1 అధ్యాయము 1వ వచనం ఏమిటంటే చూడండి. పాపుల మార్గమున నిలవక అపహాసకు కూర్చుని చోటన కూర్చుండక. అది సత్యం అంటే ఏంటండి? దుష్టుల ఆలోచన చెప్పుని నడవకుండా ఉండడమే సత్యము. తర్వాత పాపులతో స్నానం చేయకుండా ఉండటమే సత్యము. తర్వాత అపహాసకులు ఒకరు సాడీలు చెప్పుకున్న వారు కూర్చుంటే చోట ఉండకపోవడమే సత్యము. తర్వాత యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాల. ఉదయం సాయంకాలము ఖాళీ ఉన్నప్పుడు సెలవులు ఉన్నప్పుడు ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు అది సత్యంలో నడిపిస్తుంది. నా వాక్యమే సత్యం. వాక్యమే ఏటమా వాక్యమే. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు సత్యంలో నిలిచి ఉంటాడు, సత్యం నన్ను కలిగి ఉంటాడు. అటువంటి అనుభవంలో ఎవరు పెట్టలేని మీరు ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. కనుక దేవునికి వందనాలు. ప్రభు చిత్త మరోసారి మిగిలిన విషయాల్ని మాట్లాడుకుందాం.